దేశంలోనే వివిధ నగరాలతో పోటీ పడుతూ అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరం ఒకటి. హైదరాబాద్ నగరంలో మలక్పేట దగ్గర అయితే ఉన్నాము. సో మలక్పేట దగ్గర ఎప్పుడు చూసినా సరే 24 గంటలు కూడా ఫుల్గా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి అయితే మనకు నెలకొంటుంది. సో మనం హైదరాబాద్ చాదర్ఘాట్ కానించి దిల్షుఖ్నగర్ దగ్గర వరకు వెళ్ళాలి అంటే అర్ధగంట సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. వాహనదారులు అయితే ఎక్కువగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంటుంది. సో ఇదే సమయంలో ఇప్పుడు వర్షాకాలం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వర్షాకాలంలో ఇంకెంత ట్రాఫిక్ అనేది ఉంటుందనేది ఇక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకి నెలకొంది. ఇప్పుడు ఈ డ్రైనేజ్ పనులు చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అయితే దాదాపుగా మొత్తంగా ఇంకా పూర్తి అవ్వలేనప్పటికీ కూడా కొన్ని వాహనదారులు అయితే ఇప్పటి వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడు మీరు విజువల్స్లో చూసినట్లయితే డ్రైనేజ్ పనులు కూడా ఇంకా పూర్తిగా అవ్వలేదు, సగం వరకు అవుతున్నాయి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు అశోక్ కుమార్ అమ్మ, ఇన్స్పెక్టర్ మలక్పేట ట్రాఫిక్. నేను సార్ ఇక్కడ మలక్పేట అంటేనే మొత్తం ట్రాఫిక్ 24 గంటలు కూడా ట్రాఫిక్ ఉంటుంది. సో మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు సార్? అమ్మ జనరల్గా మలక్పేట మెయిన్ ఇది నేషనల్ హైవే, విజయవాడ హైవే ఉన్నందువలన నిత్యం కూడా విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ అనేది ఉంటుంది. ఈ మధ్య ఒక 1 వీక్ బిఫోర్ ఈ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఒక నాలా పైప్ లైన్ పలగడం వలన దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు, వాటర్ బోర్డ్స్ వాళ్ళు రీప్లేస్ చేసి తర్వాత ఇప్పుడు మళ్ళీ నార్మల్ స్టేజ్లో యథావిధిగా రోడ్ అయిపోయింది. ఈ 2-3 రోజులలో బీటీ రోడ్ కూడా వేస్తారు, తర్వాత ప్రాబ్లం అనేది ఉండదు. ప్రస్తుతానికైతే అన్ని విధాలుగా కమ్యూటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు అనుక్షణం చర్యలు తీసుకుంటూ. సార్ ఇప్పుడు నార్మల్ టైంలోనే ఇక్కడ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ చెప్పుకుంటే మాత్రం ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూడా పట్టే టైమ్స్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వచ్చేది కూడా రైనీ సీజన్. సో ఈ రైనీ సీజన్లో ఇంకెట్లా ఉంటుంది ట్రాఫిక్, మీరు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? జనరల్గా ఎస్సీఎంసీ అంటే మనకు సీసీ కెమెరా ద్వారా ఈ ట్రాఫిక్లో డైలీ వన్ సైడ్ దాదాపు 1,10,000 వెహికల్స్ ఒక రోజు మొత్తంలో వెళ్తాయమ్మా. ఈ 1,10,000 వెహికల్స్ వెళ్ళడం వల్ల మనకు నిత్యం కూడా చాలా ఇది రద్దీగా కనిపిస్తుంది. ఇది రోడ్డు మీద ఏ చిన్న అబ్స్ట్రక్షన్ అయినా కూడా మనకి ఎక్కువ ట్రాఫిక్ రద్దీగా ఉంటుంది కదా తప్ప. కాబట్టి ఈ రోడ్డు మీద ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేము ట్రాఫిక్ పోలీసు నిరంతరం అలర్ట్గా ఉండి కమ్యూటర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అందుబాటులో ఉండి చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ సాఫీగా వెళ్ళే విధంగా కృషి చేస్తాం. సో ఇప్పుడైతే వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలంలో రోడ్లు గుంతలమయం అయిపోయినాయి ముందే. సో ఈ గుంతలని పూడ్చేందుకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు మరియు ట్రాఫిక్ సిబ్బంది అయితే గుంతలు పూడుస్తున్న పరిస్థితి మనము ఇప్పుడైతే చూస్తున్నాము. సో ముందస్తు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. సో ఇంకా కూడా వర్షాలు ఎక్కువగా పడ్డాయి అంటే మొత్తం గుంతలు అయిపోతాయి. సో అట్లా గుంతలు పడకుండా అయితే మొత్తం జలమయం అయిపోయిన పరిస్థితి నెలకొంటుంది ఇక్కడ. సో అలాంటి పరిస్థితులు నెలకొలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.